అక్రమ నిర్మాణాలపై పంజా విసురుతున్నారు సరే, నాలాలపై సర్కార్ కార్యాలయాల సంగతి ఏంటి అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. ముందు వాటిని టచ్ చేసి ఆ తర్వాత మిగతా వాటి సంగతి చూడండి అంటున్నారు. మరి అందరికీ ఒకటే రూల్ అని చెప్తున్న రంగనాథ్ విపక్షాలకి చెక్ పెడతారా లేక ఇరకాటంలో పడతారా? హైదరాబాద్ లో ఆక్రమణలు కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసి ఓవర్ నైట్ లో సిటీ జనానికి సూపర్ హీరోలా మారిపోయారు రంగనాథ్. అయితే నెక్స్ట్ టార్గెట్ చెరువుల్ని ఆక్రమించి కాలేజీలు నిర్మించిన నేతలే అని చెప్పకనే చెప్పేశారు. గతంలో ఏ అధికారి ఇంత దూకుడుగా వెళ్లలేదు. కానీ రంగనాథ్ మాత్రం నా దారికి అడ్డొస్తే బుల్డోజర్లే అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ వ్యవహార శైలే రంగనాథ్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. అయితే ఈ స్పీడ్ ముందు ముందు కొనసాగుతుందా, ఒత్తిళ్లతో తలొగ్గుతారా అన్నది పక్కన పెడితే విపక్షాలు మాత్రం నాన్ స్టాప్ గా సవాళ్లు విసురుతున్నాయి. చెరువుల్ని, నాలాల్ని ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుసపెట్టి కూల్చేస్తుండడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఎవరి మీద పడబోతోంది అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఓపెన్ అయ్యారు. రంగనాథ్ కు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. మాపై కక్షగట్టి మా సంస్థల్ని కూల్చడానికి ప్రయత్నిస్తారంటూ సీరియస్ అయ్యారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్. గోల్కొండలో గోల్ఫ్ కోర్ట్ FTL లో ఉంది, దాన్ని తీసేస్తారా అని రంగనాథ్ కు సూటి ప్రశ్న వేశారు. वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. वहां पर जहां पर GHMC का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको आप. नेकलेस रोड FTL पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? FTL है, CCMB का, गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. హైడ్రా ఆఫీస్ ఉన్న బుద్ధ భవన్ నాలా కిందే ఉంది, దాన్ని కూల్చేస్తారా అంటూ నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రస్తుతం ఉన్న GHMC ఆఫీస్ కూడా నాలా కిందే ఉంది, దాన్ని తొలగిస్తారా లేదా చెప్పాలన్నారు. హరీష్ రావు చిట్చట్లో మాట్లాడారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మాత్రం రంగనాథ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులనే కూల్చుతారా, ముస్లింల ఆస్తుల జోలికి వెళ్లే దమ్ము ఉందా లేదా అని ప్రశ్నించారు ఆయన. అసలు రంగనాథ్ IPS ఆఫీసరా లేదంటే రాజకీయ నాయకుడో తెలియడం లేదన్నారు ఏలేటి. రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తా ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ IPS గారు, అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. IPS అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతే తప్ప మీడియా ముందుకు రారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వారిని వారు ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రంగనాథ్ గారు అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల్ని పరోక్షంగా డైరెక్ట్గా కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు అవపడుతున్నది. పార్టీల విమర్శలతో రంగనాథ్ ఇరకాటంలో పడ్డారు. నిన్నటిదాకా పాజిటివ్గా ఉన్న ఇంప్రెషన్ కాస్త గల్లంతైందన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. విపక్షాలు మూకుమ్మడిగా విసురుతున్న సవాళ్లకి రంగనాథ్ సమాధానం ఎలా ఉండబోతోంది? నాలాలపై నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ఎలా ముందుకెళ్తారు? ఎక్కడైనా తగ్గుతారా, ఎలాగైనా నెగ్గుతారా? హైడ్రామా కాదు, డ్రామా అంతకన్నా కాదని నిరూపిస్తారా? చూడాలి.